వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్ గ్రూప్ థిరీలో లాస్ట్ యూనిట్ నేర్చుకుందాం మనం. ఓకే, పెరిమిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. అసలు పెరిమిటేషన్ అంటే ఏంటి, సైక్లిక్ గ్రూప్స్ అంటే ఏంటి, ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ ఎక్కడి నుంచి చదవాలి, 10 మార్క్స్ ఎక్కడి నుంచి చదవాలి, చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో నేర్చేద్దాం. అది కష్టమేం కాదు, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో మీకు డిగ్రీకి సంబంధించిన ఎనీ సబ్జెక్ట్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఓకే, ఎనీ కోర్స్ మన యాప్లో ఉంటాయి నాన్న. మీరు ఏ గ్రూప్ అయినా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎలాంటి సబ్జెక్ట్ అయినా అన్నీ ఉంటాయి యాప్లో. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఓకే, సరే మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. పెర్ముటేషన్ అంటే ఏం లేదన్న, ఎస్ నుంచి ఎస్కి ఒక ఫంక్షన్ మనం తీసుకున్నట్లయితే అది బైజెక్షన్ అయి ఉండాలి. బైజెక్షన్ అంటే 1 1 on 2 ఈ రెండు కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని బైజెక్షన్ అంటారు. అర్థం కదా? సింపుల్ నాన్న. ఒక పెర్మిటేషన్ అవ్వాలంటే ఒక ఫంక్షన్ అనేది ఎస్ నుంచి ఎస్కి తీసుకోవాలా, లేదా జీ నుంచి జీ తీసుకోవాలా, లేదా పి నుంచి పికి తీసుకోవాలా. అదంతా అవసరం లేదు నాన్న, ఇది అవసరం లేని పాయింట్. ఓకేనా? అసలు ఆ పెర్మిటేషన్ అంటే ఏంటో తెలియడం కోసం మాత్రమే చెప్పాను తప్ప ఇది మనకు అవసరం లేదు. ఓకేనా? సో 1 1 on 2 ఈ రెండు కండిషన్స్ అయితే దాన్ని బైజెక్షన్ అంటారు. ఏం లేదన్నా, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. 1 2 3 3 2 1. ఓకేనా? సో నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకో. ఇది ఒక సెట్ ఫార్మేషన్లో ఉందనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 2 1. దీన్నే పెర్ముటేషన్ అంటారు. ఇలా ఉంటే దాన్నే పెర్ముటేషన్ అంటారు. దీన్ని చదివేటప్పుడు 1 రిలేటెడ్ టు 3, ఇది ఇంపార్టెంట్ అన్న. ఇదంతా మీకు అనవసరం, ఇప్పుడు నేను చెప్పేది ఇంపార్టెంట్. 1 రిలేటెడ్ టు 3, 2 రిలేటెడ్ టు 2, 3 రిలేటెడ్ టు 1. మన ఇది ఒక పెర్మిటేషన్ రా. ఓకేనా? సరే చూడు, కరెక్ట్గా చూడు, ఇది ఒక పెర్మిటేషన్. దీన్ని సైక్లిక్ పెర్మిటేషన్. సైకిల్ అంటే ఏంటి? సైకిల్ వీల్ ఎలా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ అయ్యేమో అక్కడే కదా వస్తుంది. ఒక్క నిమిషం అన్న, అంతేనా? అలాగే సర్కిల్ లాగానే కదా ఉంటుంది. చూడు, 1 1కి ఏది రిలేటివ్ 3, 3కి ఏది రిలేటివ్ 1, అంటే మళ్ళీ ఒకటి ఉంది. సో ఇలా రాయాలన్న. సైక్లిక్ పెర్మిటేషన్ అంటే గుర్తుపెట్టుకో, ఇది చిన్నది కాబట్టి ఒక్కసారి ఒక పెద్ద పెర్మిటేషన్ వేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఎప్పుడు కూడా పైన నెంబర్స్ ఏముంటాయో, ఏవైతే పైన ఉంటాయో అవి లైన్గానే ఉంటాయి. ఇప్పుడు నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 6 8 అంకెల వరకు ఇస్తాడు. అన్ని పైవన్నీ ఎప్పుడు లైన్గానే ఉంటాయి, పైవి మారవు, కిందనే మారుతాయి. ఓకే, ఇలా ఒక పెర్మిటేషన్ ఇచ్చాడు అనుకుందాం. ఇది ఏ అనే పెర్మిటేషన్ ఇచ్చాడు. దీనికి సైక్లిక్ పెర్మిటేషన్స్ కట్టమని చెప్పాడు. మనకి ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లెటర్ ఏదో అది రాసుకో. 1కి ఏది రిలేటెడ్ రా నాన్న? 4 కదా, ఆ 4 ఇక్కడ రాయి. ఇప్పుడు 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4కి రిలేటెడ్ ఏంట్రా? 2, 2 రాయి. మళ్ళీ 4 రాసేయకూడదు, 2 రాయాలి. ఓకే, 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 2కి రిలేటెడ్ ఏంటి నాన్న? 3, 3 రాయి. ఓకే, 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3కి రిలేటెడ్ ఏంటి? 1, 1 ఉందా లేదా ఇక్కడ? సో అంటే మరలా ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు ఇలాగ ఏదైతే మిగిలిపోతుందో, రెండు ఒకేలాగా ఉన్నాయనుకో, అది ఇలా రాసినవి. రెండు ఒకేలాగా ఉన్నవి మీకు సైక్లిక్ పెర్మిటేషన్స్లో దీన్ని లెక్క పెట్టరు అసలు. ఇదే మీకు లెక్క కిందకు వస్తుంది. ఓకే, అర్థమైందా? పెర్మిటేషన్స్ని సైక్లిక్ పెర్మిటేషన్స్ కింద ఎలా రాయాలి, ఏ అనే పెర్మిటేషన్, బి అనే పెర్మిటేషన్ ఇస్తే ఎలా మల్టిప్లై చేయాలో మనం క్వశ్చన్స్లో చూద్దాం. చిన్న ఇంట్రడక్షన్ అంతే. పెర్మిటేషన్ని సైక్లిక్ పెర్మిటేషన్స్ కింద ఇలా రాస్తారు, ఒక సైకిల్ కింద రాయాలి అంటే. ఓకే, సో ఇందులో మనం క్వశ్చన్స్ చూసేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అన్న, 1 3 2 5 6 7 ఈ రెండు ఒకటి నాన్న. 2 6 1 4 5. ఓకేనా? ఈ రెండు ఒకటి. ఎలా సార్? 4 ఉన్నాయి కదా, 4 పెర్మిటేషన్స్ కదా. కాదు నాన్న, చూడు, ఇందులో ఉన్న నెంబర్ ఇందులో ఉందంటే లేదు, అంటే వీళ్ళిద్దరిని ఒకటి కింద కన్సిడరేషన్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మరలా ఇక్కడికి వచ్చి ఈ నెంబర్లు వేరే అయిపోయాయి. ఇవి ఇక్కడ ఉన్నవి ఉన్నాయి కాబట్టి ఇది వేరే. 2 6 1 ఇక్కడ ఉన్నాయండి, లేవు. సో వీళ్ళిద్దరిని ఒకటి కింద కన్సిడరేషన్ మనం చేసుకోవచ్చు. సో చెప్పు నాన్న, 1కి ఏది రాయాలి? 3 కదా, 3కి 2. చూడు, కరెక్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మీకు అర్థమైతేనే 10 మార్కులు మీకు సింపుల్గా వస్తాయి. 1కి ఏది రిలేటెడ్? 3, అందుకు 1 కింద 3 రాసాను. పైన ఎప్పుడు నార్మల్, లాస్ట్ అంకె ఎంత? 7. 1 నుంచి 7 అంకెలు రాయాలా? 1 2 3 4 5 6 7. ఓకేనా? 1కి ఏది రిలేటెడ్? 3. 3కి ఏది రిలేటెడ్? 2. ఇదిగో 1కి 3, 3కి 2, నెక్స్ట్ 5కి 6,
6కి 7, 7కి మరలా ముందుకే వస్తది. 7కి ఏంటి 5. ఇక్కడ 2కి ఏంటి 1. సో 4కి 4 అలా మిగిలిపోయింది. అర్థమైందా? మరలా చెప్పనా? చూడు. మరలా చూడు. 1కి రిలేటెడ్ 3 అందు 1 కిందన 3. 3కి రిలేటెడ్ 2, 3 కిందన 2. 2కి రిలేటెడ్ 1, 2 కిందన 1. ఇక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ 5కి రిలేటెడ్ 6 అంటే 5 కిందన 6 ఎయ్యాలి. 6కి రిలేటెడ్ 7, 6 కిందన 7 ఎయ్యాలి. 7కి రిలేటెడ్ 5, 7 కిందన 5 ఎయ్యాలి. మిగిలిన నంబరు 4. ఇక్కడ చూడు నాన్న. ఇక్కడ పెద్ద నంబర్ 6. గాబర్‌లో 6 వరకు రాస్తే తప్పయిపోద్ది. యువతలు ఎన్ని ఉన్నాయో అవతలు అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా. సో 7 ఉన్నాయి. 7 రాయి. 1, 2, 3, 4, 5, 6, 7. 2కి రిలేటెడ్ ఏంటి? ఫస్ట్ అంకె చూసుకోవాలా. ఇక్కడ 1ని చూడకూడదు. ఇక్కడ చూడాలా. 2కి రిలేటెడ్ 6. సో 2 కిందన 6 ఏసాను కదా! 6కి రిలేటెడ్ 1. 6 ఏది? 6 కిందన 1 ఏసాను కదా! 1కి రిలేటెడ్ ఏంటి మరలా? 2. 1కి రిలేటెడ్ 2. ఓకేనా? అర్థమైందా? 2 కిందన 6, 6 కిందన 1, 1 కిందన 2. నెక్స్ట్ 4. 4కి ఏది రిలేటెడ్? 5. 4 తర్వాత 5 కదా ఉంది 5. మరి 5కి ఏది రిలేటెడ్? 4. 5 కింద 4. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే. ఓకేనా? సో ఇలా వచ్చే 2 పర్మిటేషన్స్‌ని రాసాం ఇలాగా. ఇప్పుడు ఈ రెండిటిని మల్టిప్లై చేయాలి మనం ఇప్పుడు. ఈ రెండిటిని ఏం చేయాలి? మల్టిప్లై. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా మంది ఎక్కువగా మిస్టేక్ చేస్తారు. ఓకే. సరే చూడన్నా. పైన 7. సో రెండిటికి 7 డైరెక్ట్ రాసేయవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. ఫస్ట్ ఎప్పుడు కూడా చూసుకో. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి రావాలి. ఏంటి? రైట్ సైడ్. నేను ఎలా ఉన్నాననుకో ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి. అటువైపు నుంచి ఇటు రావాలా. సో 1 అంటే ఎక్కడ చూడాలా? ఎక్కడ కాదు. చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. 1కి 3. సో 3కి 3. 3 రాసేస్తారు. పోతది. క్వెషన్ మొత్తం రాంగే. ఇటు నుంచి ఇటు రావాలా. 1కి ఏంటి నాన్న? 2. 1 రిలేటెడ్ టు 2. ఇప్పుడు 2ని ఎక్కడ ఎతకూడదు. ఆ 2ని ఇక్కడనే ఎతకాలి. 2 పర్మిటేషన్స్ ఉండేటప్పుడు రైట్ సైడ్ ఉన్న పర్మిటేషన్ తీసుకోవాలా మొదట. 1కి రిలేటెడ్ 2. సో 2కి ఇక్కడ ఎంత వస్తుంది? 2కి ఎంత వస్తుంది? 1. సో 1 కిందన 1 వస్తది. అర్థం కాలేదా? మరలా విను ఒకసారి. 1కి రిలేటెడ్ ఎంత? 2. ఇక్కడ ఒక ఐడియా ఉంది కదా! ఆ 2ని ఎక్కడ చూడాలా? ఆ 2కి రిలేటెడ్ ఎంత? 1. సో ఈ 1 కిందన 1 రాయాలా. అర్థమైందా? ఇంకా 2కి రిలేటెడ్ ఎంత నాన్న? 2కి రిలేటెడ్ ఎంత? 6. ఇక్కడ 6ని చూడాలా. 6కి రిలేటెడ్ ఎంత? 7. ఆ 7 ఇక్కడ రాయాలా. ఓకే. 3కి రిలేటెడ్ ఎంత నాన్న? 3. మరి ఆ 3ని ఇక్కడ చూడాలా. ఇక్కడ 3కి రిలేటెడ్ ఎంత? 2. ఆ 2ని 3 కిందన రాయాలా. ఓకే. నెక్స్ట్ 4కి రిలేటెడ్ ఎంత నాన్న? 5. ఆ 5ని ఇక్కడ చూడాలా. 5కి రిలేటెడ్ ఎంత నాన్న? 6. అంటే ఇక్కడి నుంచి ఒక స్టెప్ వచ్చి, ఒక స్టెప్ నుంచి మళ్ళా కిందకొస్తది. ఇలా వస్తది నాన్న. ఇలాగా. ఇక్కడ నంబర్‌కి ఏది రిలేటెడ్ ఉంటుందో ఆ నంబర్‌ని మళ్ళా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడొచ్చేది నీకు ఆన్సర్. ఇది నీకు పై నంబరు. ఇది నీకు కింద నంబర్. ఈళ్ళిద్దరిని రిలేషన్ చూసుకుంటాం అంతే. ఓకే. సరే. 4కి ఇక్కడ ఎంత నాన్న? 5. మరి 5కి ఇక్కడ ఎంత నాన్న? 6. సరిపోయిందా? 5కి ఎంత నాన్న? 6 అంటే 5 కిందన రాసేయకూడదు. ఓకే. అది చూసుకోండి. నెక్స్ట్ 5కి ఎంత నాన్న రిలేటెడ్? 4. మరి 4కి ఇక్కడ ఎంత నాన్న రిలేటెడ్? 4. సో 4. నెక్స్ట్ 6కి ఎంత నాన్న రిలేటెడ్? 1. మరి 1కి ఎంతరా ఇక్కడ రిలేటెడ్? 3. అందుకే 3 రాసా. నెక్స్ట్ ఇప్పుడు మరి చూడక్కర్లే. 1, 2, 3, 4, 6, 7 ఉంది. లేనిదేంటి 5 రాసేయి. దీనికి మరి చూడక్కర్లే. అర్థమైందా? ఇలా మల్టిప్లై చేస్తాను. ఇలా చేసి వదిలేయకూడదు. వీటిని ఇలా రాయాలి. చూడు 1కి 1 కదా ఉంది. అందుకే 1 డైరెక్ట్ రాస్తాను. 2కి ఎంత? సో 2తో ప్రారంభించాను. 2కి ఎంత ఉంది వాల్యూ? 7. మరి 7కి వెళ్ళిపోవాలా. 7కి ఎంత ఉంది? 5. 5కి మళ్ళీ వచ్చేయాలా. 5కి ఎంత ఉంది? 4. 4కి ఎంత ఉంది? ఇదిగో 4కి ఎంత ఉంది? 6. మరలా 6కి ఎంత ఉంది? 3. మరలా 3కి ఎంత ఉంది? 2. 2 ఉందా లేదా? సో యాజ్ ఇట్ ఈజ్. చూడు 1, 2, 3, 4, 5, 6, 7. ఈ డిస్జాయింట్ సైకిల్ రాయడం రావాలా. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? జస్ట్ దేనికి అది రిలేషన్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. 2కి 7, 2, 7. 7కి 5, 5కి 4, 4కి 6, 6కి 3, 3కి 2 అంతే. 3 పక్కన 2 రాసేస్తే తప్పయిపోద్ది. 2 ఇక్కడ ఉంది కాబట్టి మరి రాయకూడదు. ఓకేనా? సో ఇలా రాయాలి. చూద్దాం. ఇంకా చూద్దాం. 2 పెర్మిటేషన్స్ ఇచ్చి మల్టిప్లై చేయమంటారు. ముందు చేసాం కదా సేమ్ అలాగే. ఇదిగో ఎఫ్‌జి చూడన్నా. ఎఫ్‌జి క్వెషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎఫ్‌జి. ఎఫ్‌జి అడిగాడు కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్తాం. 5 వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ 1, 2, 3, 4, 5. చెప్పు నాన్న. 1కి వాల్యూ ఎంతరా ఇక్కడ? 4. మరి ఇక్కడ 4కి ఎంతరా?
4 అందుకు 1 కిందన 4 రాస్తాను. 2కి ఎంత నాన్న ఇక్కడ 3 మరి 3కి ఇక్కడ ఎంత నాన్న 2 సో 2 రాస్తాను. 3కి ఇక్కడ ఎంత నాన్న 1 ఇక్కడ మరి 1కి ఎంత 5 ఆ 5 రాస్తాను. నెక్స్ట్ 4కి ఎంత నాన్న ఇక్కడ 2 2కి ఇక్కడ ఎంత నాన్న 3 మిగిలింది ఏంట్రా 1 అర్థమైందా? ఇంతే పెద్ద కష్టమేం కాదు. ఇది ఎఫ్జీకి అర్థం. జిఎఫ్ ఇది చూసుకో జాగ్రత్తగా చూసుకో. జిఎఫ్ కట్టమంది ఇది చూడు జాగ్రత్తగా. ఎఫ్ జి కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళావు. జిఎఫ్ రివర్స్లో అడిగాడు అటు నుంచి ఇటు రావాలా? లేదు సార్ నాకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అంటే ఎఫ్జి అటు నుంచి ఇటు వచ్చావు. జిఎఫ్ అప్పుడు జి అనే సెట్ ముందు రాసుకో. ఎఫ్ అనే సెట్ ఎక్కడ రాసుకో. ఓకే ఎఫ్జి గడితలకు వచ్చింది. దీన్ని పక్కన పెట్టి దీన్ని మర్చిపో. దీన్ని నేను అరేంజ్ చేసేస్తాను అన్నావా? ఇది ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. మీకు పీపీటీలో ఉంటుందిలేండి. ఓకే ఇప్పుడు జిఎఫ్ కట్టాలి అంటే జి ముందు ఉంది ఎఫ్ వెనక్కు ఉంది. అంటే ఇప్పుడు పై నెంబర్స్ యాజ్ రాసావు. ఎఫ్ జి కట్టమంటే ఇటు నుంచి ఇటు వచ్చావు. జిఎఫ్ కట్టమన్నాడు అప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళాలి అంటే కింద నుంచి మీదకి రావాలి. 1కి ఎంత నాన్న 5 మరి ఇక్కడ 5కి ఎంతరా 5 సో రాసే. జీకి ఎంత నాన్న సారీ 2కి ఎంత నాన్న 3 3కి ఎంతరా 1 రాసే. నెక్స్ట్ 3కి ఎంత నాన్న 2 2కి మరి ఎంతరా 3 రాసే. 4కి ఎంత నాన్న 4 మరి ఇక్కడ 4కి ఎంతరా 2 రాసే. మిగిలింది రాసే అంతే. అర్థమైందా? ఇవి మీకు 5 మార్కులకు వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది 5 మార్క్స్కి. ఎఫ్జీ ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్ లేదా ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఖచ్చితంగా అడుగుతాడు అన్న.